సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ పోస్టర్ని చూసి నేను ఎక్స్పెక్టేషన్ చేసింది మీకు చెప్తున్నా. మీరు ఇంకేమో అనుకోకండి, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి గైస్. ఈ మూవీలో 4 క్యారెక్టర్స్ మెయిన్గా కనిపిస్తున్నాయి. మీరందరూ ట్రైలర్ని చూస్తే 2 వెంకటేష్లు కనిపిస్తున్నారు. సో డబుల్ యాక్షన్ అనుకోవచ్చు, కానీ అదంతా ఫేక్. ఎందుకో చెప్తా. వెంకటేష్ ఒక్కడే 2 పాత్రలో కనిపిస్తాడు. ఒక క్యారెక్టర్ ఏమో ఫ్యామిలీ, వైఫ్, సన్, టోటల్ విలేజ్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి పోలీస్ గెటప్. ఇక్కడ కూడా ఒక వైఫ్, కానీ పోలీస్ స్టేషన్లో ఒక లవర్ ఉంటుంది. వెంకటేష్ ఒక్కడే, కానీ ఇక్కడ వైఫ్కి తెలియకుండా పోలీస్ జాబ్ చేస్తుంటాడు, అలాగే లవర్కి తెలియకుండా ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. కట్ చేస్తే సెకండ్ హాఫ్లో వెంకటేష్ తన వైఫ్తో ఉన్నప్పుడు వెంకటేష్ లవర్ సడన్గా ఎంట్రీ ఇస్తుంది. అలాగే వెంకటేష్ షాక్ అవుతాడు. వెంకట్ వైఫ్ కూడా షాక్ అవుతుంది. వెంకట్ అనుకుంటాడు తన మనసులో, ఇదేంటి డైరెక్ట్గా ఇంటికే వచ్చేసింది, ఇప్పుడు నా పిల్లం అడిగితే నేనేం చెప్పాలి అని సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే వెంకట్ పిల్లం, ఇదేంటి ఈమె నీతో చాలా క్లోజ్గా ఉంటుంది, కొంపతీసి నన్ను ఏమైనా మోసం చేస్తున్నావా అని అనుకుంటుంది గైస్. దీంతో వెంకటేష్ ఉండి తన పిల్లంతో, చిచి నేనెందుకు అలా చేస్తాను, ఇదెవరో నాకు తెలీదు అని మేనేజ్ చేస్తాడు. కానీ ఇదెవరో నాకు తెలీదు అనగానే పోలీస్ గెటప్లో ఉన్న లవర్ అలుగుతుంది. ఆ తర్వాత వెంకట్, సారీ నేను నా పిల్లం ఉందని చెప్పి అలా చెప్పాను, ప్లీజ్ అలా ఏమనుకోకే అని చెప్పి బతిమలాడతాడు. ఆమె సెట్ అవుతుంది. కానీ పోలీస్ గెటప్లో ఉన్న లవర్, నువ్వు నాకు తెలియకుండా ఇంత చేస్తున్నావా, సో నేను కూడా ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుండే మన ఇద్దరం కలిసి మనకొచ్చిన ఫోర్సెస్, టార్క్ ఫోర్సెస్, మనకొచ్చిన కేసెస్ అన్నీ ఇక్కడ నుండే హ్యాండిల్ చేద్దాం అని చెప్పి అక్కడనే సెటిల్ అయిపోతుంది. దీంతో వెంకట్ పిల్లం, నాకెందుకో వీళ్ళిద్దరిని చూస్తుంటే డౌట్గా ఉంది, సో వీరిద్దరిని కలవకుండా చూడాలి అని చెప్పి ఎప్పుడు వెంకట్నే గమనించుకుంటూ వాళ్ళిద్దరిని కలవకుండా అలా 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 మేనేజ్ చేస్తుంది. కానీ ఎలా అలాగా తెలిసిపోతుంది. ఓవరాల్ స్టోరీ వచ్చేసి పిల్లం ఉన్నాక ఇంకొకరిని లవ్ చేయకూడదు, అలాగే లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయకూడదు. ఇది స్టోరీ అని అనిపిస్తుంది గైస్. మరి మీరేమంటారు కామెంట్ చేయండి.